తమిళనాడులో ఏఐఏడీఎంకే గెలుపుతో అమ్మ అభిమానుల ఆనందానికి హద్దులేవు. జై నివాసం ముందు అభిమానులు సంబరాలు అమ్మరాన్నంటాయి. రెండాకుల గుర్తు రెపరెపలాడడంతో అమ్మకు జేజే అంటూ పార్టీ కార్యకర్తలు ఆనంద పరవశంలో మునిగిపోయారు. జయలలిత 30 ఏళ్ల చరిత్ర తిరగరాసిన అరుదైన సందర్భం. ఎంజీఆర్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రెండోసారి అధికార పీఠం దక్కించుకున్నారు జయలలిత. దీంతో అమ్మ అభిమానులలో సందడే సందడి. కాపాడగా వచ్చినావే తల్లిదండ్రి నువ్వేనమ్మా, తోడు నీడ నువ్వేనమ్మా, నీ నోటి మాటంటే శాసనం. ఈసారి తెలుగు ప్రజల ఓట్లు ఎంతో కీలకం కావడంతో చెన్నైలోని తెలుగు ప్రజలు తమ జయాభిమానం చాటుకుంటున్నారు. జైను అమ్మగా భావించి ఆరాధించటం తమిళనాట అన్నాడీఎంకే అభిమానుల ఆచారం. ఒక మహిళ తన అమ్మ భక్తి పాట రూపంలో చాటుకుంటున్న విధమిది. மக்களுக்காக அம்மா உழைத்த சின்னம் அம்மா, தலைவர் சின்னம் அம்மா, ஏழை அம்மா, தலைவர் சின்னம் அம்மா, நம்மளுக்காக அம்மா, அம்மா அம்மா மிகவும் பிடித்த அம்மா, எங்களுக்கெல்லாம் மிகவும் பிடித்த அம்மா, தேவன் நதியாய் அம்மா, தேவன் நதியாய் அம்மா, அம்மா அம்மா எங்கள் அம்மா, எங்களுக்கெல்லாம் மிகவும் பிடித்த அம்மா. வணக்கம், நன்றி. పోయస్ గార్డెన్ ముందు అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. అమ్మ తమ ప్రాణమని, ఎప్పటికీ జయలలితే సీఎం కావాలని కోరుతున్నారు. అమ్మ దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూశారు. జయలలిత మీద మీకెందుకు ఇంత అభిమానం అంటే చెప్పడానికి మాటలు లేవంటున్నారు. అమ్మ 2012 ముదలమెచ్చర వచ్చినారు. అప్పుడు ఎదురని ఏం చేస్తారో అదే చేసుకొని ఉండారు. మళ్ళా ఇప్పుడే అమ్మవే తమిళనాడుకు ముదలవర రావాలంట. అందరూ చూస్తారు, చూసి అన్ని ఇస్తారు. అమ్మ వచ్చినవే చాలు, ఎవరు రాదు. ఎవరు వచ్చినాలో ఏం చేయదు పని, అమ్మ వచ్చినవే పని చేస్తాడు. అమ్మ అందరికీ ఉండారు. అమ్మ వాళ్ళదే ముదలమెచ్చర రావాలంటే ఉండారు. నిజంగా మీండం అమ్మవే రావాలా, ఎవరు రావద్దు. దొంగ వాళ్ళంతా రావటం అవదు, అమ్మనే రావాలా. అమ్మే చేశారు, అమ్మే గెలిచారు. ఎందుకంటే అందరూ ఏమేమో చెప్తూనే ఉన్నారు, కానీ అమ్మకి తెలుసు అమ్మే గెలుస్తారని, జనాలకి తెలుసు అమ్మ ఏం చేస్తుందని. అమ్మ ఏమేమి చేసింది వాళ్ళకని, ఏమేమి చేయబోతుంది అన్ని కూడా జనాలకి తెలుసు. అమ్మ చెప్పింది కన్నా ఎక్కువ చేస్తుంది. సో అమ్మే నిరంతరంగా ఎప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉంటుంది. అమ్మ చాలా చాయిసే లేదండి, అమ్మ మాత్రమే, చాయిసే లేదు. పక్కన కూడా నిల్చోడానికి ఏమి లేదు. అందరూ ఏదైనా అన్ని టీవీలో చెప్తారు, వీళ్ళకి ఎక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది. నేను అప్పటి నుంచి చెప్తున్నాను, కర్తూ కని పంత వేస్ట్ అండి. ఎవరు ఓటేసారు జనాలకు మాత్రమే తెలుసు, మనసుకు మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. బయటకు వచ్చి కూడా మీకు తెలుసు అని కూడా చెప్పొచ్చు, జనాలకు మాత్రమే తెలుసు. నిజం ఏంటని ఇప్పుడు తెలిసిపోయింది, అంతే, కన్ఫర్మ్ అయిపోయింది, నో చాయిస్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అమ్మంటే అమ్మంటున్నారు. ఇక మంత్రులు, ఇతర అధికారులందరూ పోయస్ గార్డెన్ కు క్యూ కట్టారు. వంగి దండాలు పెట్టేవారు, పాదాభివందనాలు చేసేవారు, భక్తి ప్రపత్తులతో మొక్కేవారు, అమ్మ బాగుండాలంటూ దేవుళ్లకు మొక్కుకునేవారు. ఇలా ఒకటి కాదు. దిక్కే నువ్వై రావమ్మా, ముఖ్య దైవం నీవమ్మా, దీవిల్చి ఎలవమ్మా. వెన్నంటి మనసున్న తల్లి పాల వెళ్ళివే, వెన్నంటి కాపాడగా వచ్చినావే తల్లిదండ్రి నువ్వేనమ్మా, తోడు నీడ నువ్వేనమ్మా, నీ నోటి మాటంటే శాసనం. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మా. దిక్కే నువ్వై రావమ్మా, ముఖ్య దైవం నీవమ్మ.